2x వచ్చే అవకాశం చూసుకొని ఇక్కడ తక్కువ పెట్టి 16,600 ఉండే తక్కువ పెట్టి అందుకనే 2x వస్తుంది కన్ఫామ్గా. మళ్ళీ నా ఫోన్ స్టక్ అయింది. చూసినా మళ్ళీ 2x వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇక్కడ బెట్టింగ్ చూసుకోవచ్చు 7,000 5,000 పెట్టారు. వెళ్ళి ఛాన్సెస్ 2x వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. రాలేదు, బ్యాడ్ లక్. రావాలి కానీ ఎందుకో రాలేదు. ఈసారి అయితే కన్ఫామ్గా వస్తాయి అనుకుంటున్నా. ఎందుకంటే పడిపోయింది. రావాలి 5,000 4,000 పెడుతురు కదా, రావాలి కన్ఫామ్గా. మరి ఎందుకు రావట్లేదు? వస్తుంది అనుకుంటున్నా. 2x 10 బెట్టింగ్ పెట్టినా కదా, 20 కూడా 20 పెట్టా. సౌండ్ పోయింది. ఇలా బ్లాస్ట్ వచ్చినప్పుడు ఆగిపోవాలి. మళ్ళీ 2x వచ్చేంత వరకు ఆగాలి, వెయిట్ చేయాలి. చూసారు కదా, 2x వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. వెళ్తూనే ఉంటుంది, బ్లాస్ట్ అవుతూనే ఉంటుంది ఫ్లైట్. ఒకసారి 2x వచ్చేంత వరకు వెయిట్ చేస్తూనే ఉండాలి. 3 times 4 times బ్లాస్ట్ అయిందంటే ఆటోమేటిక్గా బ్లాస్ట్ అవుతూనే ఉంటుంది. 2x వస్తుంది కదా. ఇప్పుడు పెట్టండి బెట్టింగ్, ఎందుకంటే కన్ఫామ్గా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఒకసారి 2x వస్తే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఈసారి అలాగే నెక్స్ట్ టైం ఒకటే వస్తుంది కన్ఫామ్గా. ఇప్పుడు రాలే కదా, ఇప్పుడు కన్ఫామ్గా వస్తుంది చూడండి. 2x కన్ఫామ్గా వస్తుంది. బ్లాస్ట్ అవుతూనే ఉంది ఫ్లైట్. చూసి కదా ఎన్నిసార్లు బ్లాస్ట్ అయిన ఫ్లైట్. సబ్వే చూసారు కదా ఎంతసేపు పోయినాయి, ఒకేసారి వచ్చినాయి. వెళ్తూనే ఉంది. సేమ్ 200 225 అయింది చూడండి. ఈసారి 2x అయితే కన్ఫామ్ అయితే వస్తుంది.
ఎందుకంటే చూసుకోవచ్చు, ఎప్పుడు రాలేదు ఇంతవరకు. ఈసారి అయితే వస్తుంది వెక్స్. మళ్ళీ ఫోన్ స్టక్ అవుతుంది. చూసారు కదా, 2x అయితే వచ్చింది. ఏం లేదండి, సింపుల్. ఒకసారి వచ్చిందంటే కన్ఫర్మ్గా మళ్ళీ 2x వస్తుంది అంటే ఇక్కడ తక్కువ పెట్టినా అట్లా కూడా 2x పోయే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ 2x వచ్చే అవకాశాలు. ఫోన్ సింగిల్ స్టక్ అవుతుంది, ఫోన్ సరిగా. 2x అయితే ఖచ్చితంగా కన్ఫామ్ అయితే వస్తుంది. చూసారా, నా ఫోన్ అయితే స్టక్ అవుతుంది. ఒకసారి బ్లాస్ట్ అవుతున్నప్పుడు మనం ఒక 3 times 4 times బ్లాస్ట్ అయినప్పుడు ఆగిపోవాలి. మళ్ళీ 2x వచ్చే వరకు మళ్ళీ వెయిట్ చేయాలి. అప్పటి నుంచి మళ్ళీ బెట్టింగ్ స్టార్ట్ చేయాలి. అప్పుడు 10 పోతే 20, 20 పోతే 40 అట్లా పెంచుకుంటూ వెళ్ళాలి. సింపుల్. ఏం లేదు, అదే 200 ఉండే 290 అయింది చూడండి.